ఘనంగా డేగల ప్రభాకర్ జన్మదిన వేడుకలు. గుంటూరులో ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ జన్మదిన వేడుకలు శుక్రవారం ఉదయం నాజీ సెంటర్లో ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ నందు ఘనంగా నిర్వహించారు. అభిమాన సమక్షంలో కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, అభిమానులు, కార్యకర్తలు డేగల ప్రభాకర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ముందుగా అందరికీ అస్సలాము అలైకుం తెలియజేసుకుంటూ ఈరోజు ప్రాఫిట్ మొహమ్మద్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మీలాదున్ నబీ సెలబ్రేట్ చేసుకున్నాం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో గత 10 సంవత్సరాల కిందటి నుంచి నాన్నగారు మరి ప్రతి చోట కూడా మా పాయసం పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. అలాగే కొనసాగిస్తూ మేము అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా ప్రజల వెంటే ఉంటాము అని చెప్పి నాన్నగారు ఏ విధంగా ఆయన సంకల్పం చేసుకొని రాజకీయాల్లో వచ్చారు, అదేవిధంగా ఈరోజు ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలి. ఎందుకంటే ఆదేశాలు, ఆయన తీసుకొని వచ్చిన మెసేజ్ మనం పేదవాళ్ళని కానీ లేకపోతే మన దగ్గర ఉన్న స్తోమత బట్టి పేదవాళ్ళని చూసుకోవాలని మరి ఒక మెసేజ్ ఈరోజు మేము ఈ మా పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. అందుకోసం ప్రతి ఒక్క మైనారిటీ సోదరులందరికీ మీలాదున్ నబీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు అలాగే గురువే ఒక దైవం. ఎందుకనంటే తల్లిదండ్రులు మనకి మొదటిగా వాళ్ళు మనకి నడవడం నేర్పించి మనకు ఒక గురువు అయ్యి మనకి ఏ విధంగా మనం ఉండాలి, చెయ్యాలి అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచే నేర్చుకుంటాం. అలాగే మన బాల్యం తల్లిదండ్రులతో పాటు దాని తర్వాత గురువు అనేవాళ్ళు మనం ఏ వృత్తిలో అంటే ఒకళ్ళు రాజకీయంలో ఉండొచ్చు, ఒకళ్ళు స్పోర్ట్స్లో ఉండొచ్చు, ఒకళ్ళు భరతనాట్యంలో ఉండొచ్చు, ఏదో ఒకటి మనకి నేర్పించే మనం ఉన్నత స్థానానికి వెళ్ళడానికి మన కృషి చేసిన గురువులందరినీ మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, గౌరవించుకోవాలి. వాళ్ళందరికీ పాదాభి వందనలు చేసి, ఎందుకనంటే మనకు వాళ్ళు నేర్పిస్తేనే మనం ఉన్నత స్థితికారాలకి వెళ్ళగలుగుతాం. కాబట్టి వాళ్ళందరికీ ఈరోజు హ్యాపీ టీచర్స్ డే తెలియజేసుకుంటూ, అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ గారిని ఆయన మనందరికీ తెలుసు, ఆయన పుట్టినరోజుని ఈరోజు మన టీచర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మనం అందరం గుర్తుపెట్టుకున్నాం. ఎందుకంటే చదువుకి ఇచ్చిన ప్రాధాన్యత ఎవరు ఇవ్వలేదు, ఇవ్వబోరు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న అరాచకాలు కానీ లేకపోతే చదువుని ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తున్నారో మనం అందరం చూస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రహించాలి. అందరికీ మీలాదున్ నబీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే ప్రతి ఒక్క గురువుకి కూడా హ్యాపీ టీచర్స్ డే. థ్యాంక్ యూ.